ఫస్ట్ హాఫ్ లో ఒక 30 మినిట్స్, సెకండ్ హాఫ్ లో ఒక 15 మినిట్సే బాగుంది. ఒక ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ ఉంటది, అది బాగుంది. అంటే ఒక సినిమా క్లంజీగా అనిపించింది. అంటే ఇది సత్యదేవ్ గారి ప్రాజెక్ట్ ఎలా ఓకే చేశారో హీరో గారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో ఆయన యాక్ట్ చేసిన తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ ఆయన తీసుకోవడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒక ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్ కూడా ఏం లేదు. షూటింగ్ కూడా జస్ట్ ఒక ప్యాలెస్ లో తీస్తారు, సాంగ్స్ ఏం లేవు. హీరోయిన్ హీరో మధ్య ఒక 30 మినిట్స్ లవ్ ట్రాక్ ఉంది అంతే. ఆయన యాక్టింగ్ బాగానే చేశారు. ఎవరైతే యాక్టింగ్ చేశారు అంతా బాగుంది. హీరో కూడా సూట్ అయ్యారు. జనరల్ ఆడియన్స్ తీసుకోలేరండి, టు బి ఫ్రాంక్. నేనే నాకే అర్థం కాలేదు సినిమా. ఏం పెట్టుకుని రావద్దండి ఈ సినిమాకి. అక్కడ హీరో గారు ఒక ఆడియో ఫంక్షన్ లో 7 గెటప్లు వేసాడు అన్నారు. నేను అది నిజంగా అది పెట్టుకొని నేను వచ్చాను. ఆ 7 గెటప్లు ఏంటంటే ఆయన ఇక్కడికి సేవింగ్, ఇక్కడికి సేవింగ్, ఇక్కడ సేవింగ్ చేస్తారు. అవి 7 గెటప్లు అన్నారు. మీకు అప్పుడెప్పుడు విక్రమ్ గారి సినిమా ఒకటి వచ్చింది, ఆ టైప్ లో ఉంది ఇది సినిమా. అసలు నిజంగా ఆయన ఒక రేంజ్. మెగాస్టార్ తో ఆయన చేశాక ఈ సబ్జెక్ట్ ఆయన ఎలా ఎంచుకున్నాడు నాకు నిజంగా టు బి ఫ్రాంక్ నా పక్కన ఉన్న సినిమా చూడలేదండి. నేను నిజం చెప్తానని. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు వేరే దూర ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చూసుకుంటున్నారు, మాట్లాడుకున్నారు. నాకు ఏ క్యారెక్టర్ లవణప్ప చిన్నప్పుడే పెద్దగా చూపించారు, సన్నంగా ఉన్నది క్రికెట్ ఆడేటప్పుడు. మరి హైట్ అయినా చూపించాలి కదా డైరెక్టర్ గారికి. అది ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. అంటే కుర్రోడిగా చేసినప్పుడే 6 feet ఉన్నట్టు ఉన్నాడు, ఆ పెద్ద 5.5 ఉన్నట్టు ఉన్నాడు. మరి ఆలోచించాలి కదా మనమైనా. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపించింది. నాకు ఇంకోటి ఏంటంటే లాస్ట్ 20 minutes అయితే మిస్ కావద్దు. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ లో ఉంది మ్యాజిక్. రావు బహదూర్ సత్యదేవ్ గారు ఇక జీవించేసిండు. అసలు ఫస్ట్ హాఫ్ ఏంద్రా ఇట్లా చేస్తుండే అని చెప్పేసి అనిపించింది. కానీ అసలు ఆయన ఇంటెన్సిటీ అనేది లాస్ట్ కి 20 minutes తెలుస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. విజువల్స్ అయినా అది మరి సీజీ అయినా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే చెప్పినా కదా ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది అని. సత్యదేవ్ గారు అయితే ఏదైతే క్యారెక్టర్లు ఉన్నారో ఇరగదీసిండు క్యారెక్టర్ అయితే. కాలంలో పోయి 1960లో పోయి తర్వాత అక్కడ జరిగిన కొన్ని స్టోరీలు. కానీ సినిమా మొత్తం రోజుల కాలమే ఉంది పూర్తిగా అంతే. ఎక్కడ ఈ రోజుల్లోకి రావడం మళ్ళీ స్టోరీ అట్టపోవడం ఇట్లేదన్నమాట. స్టోరీ అక్కడక్కడికి పోయింది, అక్కడక్కడ ఎండ్ అయిపోయింది అంతే. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కానీ నాకైతే తెలియదామే ఏ ఊరో ఉంది, ఆమె కూడా వచ్చింది బాగా యాక్టింగ్ చేసిపోయింది. సినిమాలు అందరూ యాక్టర్లు అందరూ చేశారు బాగానే. చూద్దాం జనాలు దీన్ని ఎంతంత వరకు ఆదరిస్తారో ఎంత. హైలైట్స్ అంటే అదే ఇంకా పాత రోజుల్లో రాజులు వాళ్ళు వేసిన బట్టలు, ఆ రోజుల్లో వాళ్ళు పాప రాజ్యాలు నిలబెట్టడానికి వారసుల కోసం పడ్డ బాధలు, అవన్నీ చాలా కామెడీగా ఉన్నాయి. సినిమా అంతా కామెడీ ఉంది అయితే.